నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం 2024 నేను మురళి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం హీటెక్కింది అధికార విపక్షాలు గెలుపు కోసం మునుపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతూ ఉండడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంగా మారిపోయింది అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర విలక్షణత ఉంటుంది ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖచిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తోంది స్వతంత్ర టీవీ ఇందులో భాగంగా ఇవాల్టి రణక్షేత్రంలో జగ్గయ్యపేట రంపచోడవరం నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందాం రణక్షేత్రంలో ముందుగా జగ్గయ్యపేట నియోజకవర్గానికి వెళదాం ఆంధ్ర తెలంగాణ సరిహద్దుగా ఉన్న జగ్గయ్యపేట జాతీయ రహదారి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందా సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యాన్ని నివారించే వారేరి పక్కనే 3 నదులున్న ప్రజలు గుక్కెడు నీటికి ఇక్కట్లు పడుతున్నారా ఇక్కడి రైతులు ఇంకా వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారా వచ్చే ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య పోరు ఎలా ఉండబోతోంది ఎప్పుడు అత్యవసర మెజారిటీతో గెలిచే అభ్యర్థులు ఈసారైనా భారీ విజయం సాధిస్తారా జగ్గయ్యపేట నియోజకవర్గం ముఖచిత్రం ఎలా ఉంది జగ్గయ్యపేటలో బౌద్ధ మతం విరాజిల్లిందని చెప్పడానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి కానీ ఏ రాజకీయ నాయకుల్లో కూడా ప్రశాంతత గోచరించదు అంతా ఉద్రేకంగా ఉద్విగ్నంగా ఉంటారు ఇంకా విజయవాడతోనే కలిసి ఉండటం వల్ల ఇక్కడి రాజకీయాలు అక్కడి నుంచే జరుగుతూ ఉంటాయి ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఈసారి కూడా హోరాహోరీ పోరు తప్పేలా లేదు జగ్గయ్యపేటలో పూర్వం బౌద్ధులు నివాసం ఉన్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి ఇక్కడ అడుగడుగునా బౌద్ధ రామాల ఆనవాళ్లు కనిపిస్తుంటాయి తూర్పు వైపున దొరికిన కొన్ని శిథిలాలను చూస్తే అవి దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనవని చెబుతున్నారు జగ్గయ్యపేటను ముందు బేతవోలుగా పిలిచేవారు అయితే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన తండ్రి జగ్గయ్య పేరును గ్రామానికి కలిపి జగ్గయ్యపేటగా మార్చాడు అలాగే తల్లి పేరు అచ్చమ్మ కలిసి వచ్చేలా అచ్చంపేటను కట్టాడని అంటారు అయితే ఆయన గొప్ప శివభక్తుడు ఆ భక్తితోనే ఎన్నో దేవాలయాలను చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టించాడు జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొత్తం 2,24,056 మంది ఓటర్లున్నారు వీరిలో మహిళా ఓటర్లు 1,13,024 మంది ఉంటే పురుష ఓటర్లు 1,11,032 మంది ఉన్నారు పెనుగంచిప్రోలు వత్సవాయి జగ్గయ్యపేట పాక్షికంగా నందిగామ మండలాలతో 1962లో ఈ నియోజకవర్గం ఏర్పడింది జగ్గయ్యపేట నియోజకవర్గం విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటుంది ఇప్పటి వరకు ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరగ్గా టీడీపీ 5 సార్లు కాంగ్రెస్ 7 సార్లు వైసీపీ 1 సారి విజయం సాధించింది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభానుపై విజయం సాధించారు అయితే 2019లో సీన్ రివర్స్ అయింది ఇలా సామినేని 1999 2004లో కాంగ్రెస్ ఐ నుంచి 2 సార్లు గెలుపొందారు ప్రస్తుతం వైసీపీ నుంచి గెలిచారు అలాగే తెలుగుదేశం నుంచి నెట్టెం రఘురాం కూడా వరుసగా 1985 1989 1994లో 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు లో కూడా టీడీపీ నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకే సీటుని చంద్రబాబు కేటాయించారు అయితే ఇక్కడ పోరు ఎప్పుడూ హోరాహోరీగానే ఉంటుంది ఎవరు గెలిచినా 3,000 4,000 ఓట్ల స్వల్ప మెజారిటీతోనే విజయం సాధిస్తుంటారు ఇప్పటి వరకు 10,000 దాటి మెజారిటీ వచ్చిన ఎమ్మెల్యే లేరని అంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచిన సామినేని తర్వాత వైసీపీలో చేరారు అంతేకాదు వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్నారు అలాంటి తనకి మంత్రి పదవి రాలేదని ఒకంత అసంతృప్తితో ఉన్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతోంది మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన శ్రీరామ్ తాతయ్య ఒక వర్గాన్ని పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి పార్టీలో గ్రూప్ రాజకీయాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో రేపటి ఎన్నికల్లో వీరంతా కలిసి పనిచేస్తారా లేదా అనే సందేహాలు పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి
స్వతంత్ర ఉద్యమంలో జగ్గైపేట నియోజకవర్గం ప్రజలు కీలక పాత్ర పోషించారు. స్వతంత్రం సమయంలో మహాత్మా గాంధీ ఈ రహదారి ద్వారా వెళ్లారు. దేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ భవనం ఇక్కడే నిర్మించారు. అంతేకాదు 70 అడుగుల జాతీయ స్తూపం కూడా ఉంది. జగ్గైపేటలోని ముక్త్యాల గ్రామంలో కోటిలింగాల హరహర మహాక్షేత్రం, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. నియోజకవర్గంలో ఉన్న ముత్యాల రాజావారి కోట ఒకనాటి రాచరికపు వైభవానికి చిహ్నంగా చెబుతారు. జగ్గైపేట నియోజకవర్గం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. తెలంగాణ వైపు నుంచి ఇసుక అక్రమ రవాణా, మద్యం రవాణా జోరుగా సాగుతోంది. వీటి ద్వారా కొందరు నాయకులు కోట్లు ఆర్జిస్తూ ఉంటే ప్రజలు మాత్రం ఇప్పటికీ మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వల్ల తమకు వనగూరేదేమీ లేదని పెదవి విరుస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న జగ్గైపేట నియోజకవర్గంలో ఏ పార్టీ ప్రాతినిధ్యం ఉన్నా ఇసుక మాఫియా మాత్రం కామనే. దీనికేమీ కష్టపడాల్సిన పని లేదు, రీసైక్లింగ్ చేయాల్సిన పని లేదు. రూపాయి ఖర్చు లేకుండా కోట్ల రూపాయల విలువైన ఇసుక నదుల్లోంచి ఫ్రీగా కొట్టుకొస్తుంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారే దండుకుంటూ ఉంటారు. లింగాల మువ్వెట్టిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఇటీవల ఆందోళనకు దిగారు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది కదా అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరి బాధ వారిదని కొందరంటున్నారు. ఈ ఇసుక మీద సంపాదించిన డబ్బులనే ఎన్నికల్లో ఖర్చు పెడతారని, ఇక్కడ ఇదంతా మామూలేనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మున్నేరు, పాలేరు ఉపనదులు కృష్ణానది ఈ నియోజకవర్గం సమీపం నుంచి ప్రవహిస్తుంటాయి. అయినా సరే ఇక్కడి ప్రజలు గుక్కడి నీటి కోసం అల్లాడుతుంటారు. ఇంతవరకు గెలిచిన ప్రజాప్రతినిధులు అసలు మంచినీటిని తీసుకొచ్చే ప్రయత్నాలే చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది నుంచి నీటిని తరలించేందుకు అవకాశాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రైతులు వర్షాధారంగానే వ్యవసాయం చేస్తుంటారు. జగ్గైపేట పరిసరాల్లో ప్రముఖ సిమెంట్ కంపెనీలున్నాయి. చాలా మంది అక్కడికే వెళ్లి పనులు చేస్తుంటారు. సిమెంట్ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ కాలుష్యాన్ని తగ్గించమని ఎంత వేడుకుంటున్నా ఏ పార్టీలు, ఏ ప్రజాప్రతినిధులు తమ మొర వినలేదని ప్రజలు వాపోతున్నారు. కృష్ణా జిల్లా జగ్గైపేట తెలంగాణకు బోర్డర్గా ఉంది. అందుకని అక్కడి నుంచి అక్రమ మద్యం విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అందువల్ల నిత్యం ఏదో ఒక మద్యం అక్రమ రవాణా కేసు నమోదవుతూనే ఉంటుంది. ఏపీలో బ్రాండెడ్ మద్యం దొరక్కపోవడం వల్ల కూడా ఈ తరహా రవాణా విచ్చలవిడిగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఒక చెక్పోస్ట్ కూడా ఉంటుంది. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఇక్కడే టెస్టులు చేసి లోపలికి వదిలేవారు. దీంతో కొన్ని వందల మంది రోడ్డు పక్కనే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిలుచున్న దృశ్యాలు ఇప్పటికీ ప్రజలందరికీ కనిపిస్తుంటాయి. నియోజకవర్గంలో సరైన వైద్య సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా రహదారులైతే చెప్పనలవి కాదు, అత్యంత దారుణంగా ఉన్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీల ప్రభావమో ఏమిటో, రాత్రిళ్లు ఇటువైపు నుంచి ప్రయాణించాలంటే భయంగా ఉంటుందని స్థానికులు అంటూ ఉంటారు. స్వాతంత్ర ఉద్యమ కాలం నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతలున్న జగ్గైపేటలో ప్రజాప్రతినిధులు కరెక్ట్గా ఉండే ఉంటే కనీసం రూపురేఖలైనా మారేవని అంటారు. ఒక 50 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని అంటూ ఉంటారు. అటు విజయవాడలో కలిసిపోయినా కనీస అభివృద్ధి కూడా జరగలేదని ప్రజలు అంటున్నారు. 2024లోనైనా వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రజాప్రతినిధులు సహకరిస్తారో లేదో వేచి చూడాల్సిందే.